సార్ నా పేరు దేశాయ్ చంద్రన్న, ముందడుగు సంస్థ జిల్లా అధ్యక్షుడి సార్. 4 మే 2023 తేదీన ఒక దస్తావేజు నంబర్ 5352 2023 సంవత్సరంలో రిజిస్టర్ అయింది సార్. ఈ విషయాన్ని ఒక 4 నెలల తర్వాత మా దృష్టికి వచ్చింది. ఆ దస్తావేజులో పర్వతాపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్ 134 128 దీనికి సంబంధించిన ల్యాండ్ మార్కెట్ వాల్యూ 2,92,80,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే అప్పటి సబ్ రిజిస్టర్ ఆర్ రాజశేఖర్ అనే ఆయన 12,10,000కు ల్యాండ్ వాల్యూ దస్తావేజు నంబర్ 5352తో పూర్తి చేశారు. ఈ విషయాన్ని 2 నెలల తర్వాత మా దృష్టికి వస్తే సుమారుగా ఆ రోజు ప్రెస్ వాళ్ళందరినీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాని తీసుకొచ్చి సుమారుగా 1.5 సంవత్సరం కిందట ఇక్కడే ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. చాలా ల్యాండ్ వాల్యూ 20,26,000 రూపాయల 600 రూపాయలు తక్కువ అమౌంట్. ఆ అమౌంట్ రావాల్సింది కేవలం కొన్ని వేల రూపాయలతో రిజిస్టర్ జరిగింది. ఈ అవినీతి అక్రమాల్లో ఆర్ రాజశేఖర్ సబ్ రిజిస్టర్ ప్రమేయం ఉందని చెప్పి ఆ రోజు చెప్పడమే కాకుండా సెక్రటరియట్ లెవెల్లో అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మిగతా ల్యాండ్కి సంబంధించి డిఆర్కు, ఐజీకి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఫిర్యాదు పేరుకు ముందడుగు సంస్థ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసుకుని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో మార్కెట్ వాల్యూ తక్కువ చేశారనే విషయం తేటతెల్లమైంది తర్వాత ఇక్కడున్న రాజశేఖర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అధికారులను పెట్టుకుని ఏదో గోల్మాల్ చేయడం ప్రయత్నిస్తే మేము మా సంస్థలో సభ్యుడైన వై రామకృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని లోకాయుక్తలో మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. మొన్నటి రోజున లోకాయుక్త ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రాజశేఖర్ ఆదోని సబ్ రిజిస్టర్ సుమారుగా 20,26,200 రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినని సొమ్మును పక్కదోవ పెట్టించి లంచాలు తీసుకున్నాడనేది లోకాయుక్త విచారణలో కూడా ప్రూవ్ అయినందుకు ఆయన మీద భారతీయ స్టాంపుల చట్టం సెక్షన్ 27 నిబంధనల మేరకు రాజశేఖర్ మీద 3 సంవత్సరాల ఇంక్రిమెంట్ని కట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణా చర్యలకు సంబంధించి ఎంక్వైరీ కూడా ఆయన మీద వేయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. ఇకపోతే ఇదంతా సమాచార హక్కు చట్టం ద్వారానే విషయాలు సేకరించినాం. ఈ 2020 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు సుమారుగా 20 నుంచి 25 ఎన్నేలు జరిగినాయి. ఆ ఎన్నేలు జరిగినప్పుడు కూడా మార్కెట్ వాల్యూ కోట్లలో ఉంటే లక్షల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా తీసుకొని భూ యజమానులు ఎన్నే చేసినారు. అక్కడ ప్రభుత్వానికి కన్వర్షన్ ఫీజు కట్టాలి. కన్వర్షన్ ఫీజు కడితే కొన్ని లక్షలు అవుతుందని చెప్పి 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు కన్వర్షన్ ఫీజు కట్టి అక్కడ కూడా అక్రమాలు చేశారు. దానికి సంబంధించి కూడా రేపు వారంలో మళ్ళీ క్షుణ్ణంగా మొత్తం పేర్లు, సర్వే నంబర్లు, ఒక ఎన్నేలో ఎన్ని లక్షల రూపాయలు మోసపోయినారనేవి సుమారు ఒక 20 మంది భూ యజమానులు, 20 మంది రియల్ ఎస్టేట్ యజమానులు వాళ్ళది కూడా మనం అవినీతి అక్రమాలంతా బయట పెడతాము. దానికి అందరికీ కారకులు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు దేశాయ్ చంద్రన్న సార్, ముందడుగు సంస్థ. సార్, ఎన్నేలు చేయడంలో ప్రధాన నాయకులు ఒత్తిడితోనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు పర్సెంటేజ్ ఏదో రకంగా ముడుతున్నాయని చెప్పేసి చాలా మంది ప్రజల్లో ఉన్న ఆరోపణ. సార్, ప్రజల్లో ఆరోపణ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అయితే నేనేం చెప్తానంటే ఆ రాజకీయ నాయకులు వీళ్ళకి జీతాలు ఇరు, వీళ్ళకి ప్రజలు మేమిస్తాం జీతాలు వీళ్ళు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి అధికారులు. వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తారా? వాళ్ళు చెప్పినట్టు వినడానికి? రాజకీయ నాయకులు చెప్పినారంటే విన్నారంటే ఇప్పుడు రాజశేఖర్ సబ్ రిజిస్టర్కి ఏం గతి పట్టిందో అదే గతి ఎవరైతే చేశారో
ఎన్నేళ్ళు రాజకీయ నాయకులు మాట విని ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ముందడుగు సంస్థ తరఫున ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ సార్.